తెలుగింటి అత్త కొడలు. నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలోని శ్రీనగర్ సైట్ సీయింగ్ వీడియో వస్తుంది అనేసి. సో ఆ వీడియో ఇది, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను అనేది ఈ వీడియో మొత్తం ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అమర్నాథ్ ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ఈ వీడియో. అండ్ మనకి అమర్నాథ్ వెళ్ళే ముందు శ్రీనగర్ సైట్ సీయింగ్ అవన్నీ కాదు, ఎందుకంటే మెయిన్ మన అమర్నాథ్ ప్లాన్ కాబట్టి అమర్నాథ్ వెళ్ళే ముందు ఈకేవైసీ ప్రాసెస్ అవుతుంది ముందు రోజు. అంటే మన ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేస్తే టంబ్ ఇస్తాం, టంబ్ ఇచ్చాక మనకి ఐడి కార్డ్ ఇస్తారు. సో దానికోసం అనేసి మాకు అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఆ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది ఆ ప్లేస్లో. అండ్ అక్కడికి వెళ్ళి మా ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసాక టమ్ తీసుకొని మాకు ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఆ ఐడి కార్డ్స్ మా స్టెన్సిడ్ ఉంచుకోవాలి జాగ్రత్తగా. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళాలి. ఏమాత్రం పొరపాటున పోయింది అనుకుంటే చాలా పెద్ద ప్రాసెస్, మనకి మ్యాక్సిమం దర్శనం అవ్వదు. ఖచ్చితంగా ఆ ఐడి కార్డ్ ప్రూఫ్ అనేది ఉండాలి. అది ఉంటే కానీ మనకి లోపలికి అలో చేయరు. మేము హెలికాప్టర్లో వెళ్ళాం కాబట్టి మాకు హెలిపాడ్లో అది చెక్ చేశారు. ఐడి కార్డ్ ఎలా ఉంటుంది అంటే, సో మన ఐడి కార్డ్స్ ఎలా ఉంటుంది, అమర్నాథ్ యాత్ర ఐడి కార్డ్ అని ఉంటుంది ఐడి కార్డ్లో. అండ్ మన మిలిటరీ తెలుగు అతను, సో డాగ్ చూసారా ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చారో డాగ్ కూడాను. అండ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మేము శ్రీనగర్ మొత్తం తిరుగుదామనేసి ప్లాన్ వేసాము. సో అందులో కొన్ని మాత్రమే అయ్యాయి, కొన్ని విజిట్ చేయగలిగాము, కొన్ని వెళ్ళలేకపోయాము ఎందుకంటే నైట్ అయిపోయింది. ఆ కొన్ని ఎక్కడెక్కడికి వెళ్ళామా అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇదేంటి ఆటోలో కనిపిస్తుందని అనుకుంటున్నారా? మాకు ఇచ్చిన వ్యాన్ అంటే లోపలికి వెళ్ళదు, అందుకని ఆటోలోనే అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని ఆటోలో వెళ్ళమని చెప్పి అన్నారు. సో అందరూ ఆటోలో విని వెళ్ళాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్కి. ఏ టెంపుల్? ఆది శంకరాచార్య టెంపుల్. అది నేను ఫస్ట్ ఈ టెంపుల్ ఆది శంకరాచార్య టెంపుల్ అనేసి మా ప్యాకేజ్లో రాసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఆది శంకరాచార్య టెంపుల్ అంటే అతని ఒక స్టాచ్యూ ఉంటుందేమో ఆ టెంపుల్లోని, అదే అనుకున్నాను. బట్ అది కాదు, ఈ టెంపుల్లోని శివుడు ఈశ్వరుడు ఉంటారు. సో ఆది శంకరాచార్య టెంపుల్ అనేసి ఎందుకు వచ్చిందంటే, ఈ టెంపుల్కి ఆది శంకరాచార్య గారు విజిట్ చేసినప్పుడు అక్కడ ఉండి కొన్ని రోజులు ఉండి అక్కడ జ్ఞానం చేసుకునేవారంట. సో అక్కడ జ్ఞానం చేసుకునేవారు అనేసి ఆ టెంపుల్ పేరు ఆది శంకరాచార్య టెంపుల్ అనేసి చేంజ్ అయిపోయింది. అండ్ ఆ టెంపుల్ చూసారా, చాలా ఎప్పుడు 200 BC నాటి టెంపుల్ అంట. అండ్ అది స్టోన్స్తో కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్, చాలా పాత టెంపుల్, కానీ ఎంత బాగుందంటే నిజంగా మీరు ఒక్కసారి వెళ్ళాల్సిందే. ఒకవేళ వెళ్ళినా స్నోఫాల్ టైంలో వెళ్ళండి, ఆ లొకేషన్ కానీ చాలా బాగుంటుంది. అంటే 1000 feet హైట్లో ఆ టెంపుల్ అనేది ఉంటుంది. అది అందుకనేసి మనకి శ్రీనగర్ వ్యూ అంతా, ఎంటైర్ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది ఈ టెంపుల్ నుంచి చూసినప్పుడు. మేము వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చినప్పటికి 3 hours పట్టింది. ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పటికి చెప్పాను కదండి, శ్రీనగర్ వ్యూ ఎంటైర్ వ్యూ అంతా కనిపిస్తుంది అనేసి, అది వ్యూ. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి దేవుడి దర్శనాని కోసం అనేసి. సో ఇక్కడ నుంచి ఇది ఏదో పెద్ద డిఫరెంట్గా ఉంది టెంపుల్ అంతాను, కన్స్ట్రక్షన్ అంతా వేరేగా ఉంది. లైక్ కేదార్నాథ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ టెంపుల్ లాగా అనిపించింది నాకు. అండ్ చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా అయింది. వెయిట్ చేసినందుకు మంచి దర్శనం అయింది. ఇది ఎంటైర్ శ్రీనగర్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము, చూడండి. యాక్చువల్లీ టెంపుల్ లోపలికి వీడియోస్ అలౌడ్ కాదు, కానీ మీకోసం అనేసి నేను వీడియో రికార్డ్ కూడా చేయించాను. అండ్ దర్శనం అయ్యి ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ కింద ఆది శంకరాచార్య గారి టెంపుల్ అంట, అది అక్కడ అతను జ్ఞానం చేసిన ప్లేస్. ఆ లోపలికి వెళ్ళి చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము టెంపుల్ నుంచి. అండ్ ఇది వేరే టెంపుల్, సారికాదేవి టెంపుల్. మేము అక్కడ నుండి వచ్చిన వెంటనే టెంపుల్కి వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్ అయింది. అక్కడ ఆది శంకరాచార్య టెంపుల్లోనే 3 hours పట్టేసింది, అందుకే లంచ్ టైం అయిపోయింది, తినేసి ఈ టెంపుల్కి వెళ్ళిపోయాము, సారికాదేవి టెంపుల్. ఇది కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన నెక్స్ట్ రోజు అంట
ఏవో పండుగలు ఉన్నాయి, అందుకనేసి డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు ఆ టెంపుల్కి. మేము అక్కడికి వెళ్ళాక దీపాలు అవన్నీ పెట్టేసి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. సో మీరు ఈ వ్యూ కానీ ఈ లొకేషన్ కానీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. లలిత సహస్రనామాలు అవన్నీ చదివేసి దీపాలు పెట్టుకొని అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. దారిలో పానకం టైపు మజ్జిగ కొంచెం కూల్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది కూడా, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మేము డాల్ లేక్ వెళ్తున్నాము. డాల్ లేక్లో మాకు 2 hours అలా టైం పట్టింది చుట్టూ తిప్పేసి వచ్చినప్పటికీ, కానీ చాలా బాగుంది. మేము కొంచెం ఈవినింగ్ టైం వెళ్ళడం మాకు అంత వేడిగా అనిపించలేదు, వెదర్ చాలా బాగా జరిగింది తిరగడం అంతా. సో అక్కడికి వెళ్ళాక కాశ్మీర్ డ్రెస్ వేసుకోకుండా ఎలాగా అక్కడ ఆ కాస్ట్యూమ్ వేసుకొని మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకున్నాను. లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ రీల్ కూడా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను చూడండి. అండ్ మనం అక్కడ బార్కింగ్ అయితే చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన రేట్లు చెప్తారు, టూ మచ్ ఉంటుంది, అందుకని బార్గింగ్ చేస్తే మనకి తగ్గిస్తారు ఖచ్చితంగా. అక్కడ ఏదైనా సరే బార్గింగ్ చేయాలి. అండ్ ఈ బోట్ల పైన వెళ్తున్నప్పుడు మనకి పెద్ద పెద్ద బోట్ హౌసెస్ కూడా కనిపిస్తుంది ఆ లేక్లో, కానీ అక్కడ మనకి నచ్చితే స్టే చేయొచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం. కానీ నాకైతే అంతగా ఏం నచ్చలేదు, వాటర్ అయితే అంత క్లీన్గా అయితే ఏం లేదు, పొరపాటున చేతులు ఏం పెట్టొద్దు అక్కడ. సో కేరళ సైడ్ అయితే బాగుంటాయి బోట్ హౌసెస్ అలాంటివన్నీ, ఇక్కడైతే వేస్ట్. అండ్ ఇలాగ మనకి బోట్లో వెళ్తుంటే మధ్యలో చిన్న చిన్న బోట్లు వేసుకొని పానకం టైప్ కాశ్మీరీ పానకం టైప్లోని అవి అమ్ముతున్నారు, టీఎన్సి, అది అక్కడ స్టైల్ అంట. అండ్ మనకి మధ్యలో టాయ్స్ అవన్నీ కూడా వచ్చి, అంటే కర్రతో చేసిన టాయ్స్ అవన్నీ అమ్ముతారు బోట్లో. మేము తీసుకున్నాము, అశ్విత్కి బోట్ అంటే ఇష్టం అనేసి బోట్ షేప్లో ఉన్న టాయ్ని తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా ఆయన నాకు ఫొటోస్ వీడియోస్ రీల్స్ కోసం అనేసి కష్టపడుతున్నాను, ఏదేదో అలాగో తీసేసుకున్నాను రీల్స్ కోసం అనేసి. ఫొటోస్ వెళ్ళినందుకు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకోకుండా ఎలా వస్తారు, అందులో నేను కూడా అంతే. అండ్ ఇది పెద్ద పెద్ద బోట్ హౌసెస్, అందులో మోడల్స్ కూడా ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి మోడల్స్, అంటే షేప్స్ ఆఫ్ హౌసెస్ అన్నీను. అండ్ మధ్యలో మేము కాఫీ కావాలనిపించింది, మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసాము, సో కాఫీ కావాలనిపిస్తే మధ్యలో అక్కడే బోట్ ఆపేసి మనకి కాఫీ కూడా ఇప్పించారు. ఆ బోట్ నడిపించిన అతను అక్కడ కాఫీ తాగేసి అలా వెళ్తున్నప్పుడు షాపింగ్స్ అన్నీ ఉంటాయి మనకి, అక్కడ చిన్న చిన్న షాప్స్ లాగా ఉంటాయి. సో అక్కడ మనకి తీసుకొని వెళ్ళి ఆపారు. అండ్ ఇది ఒక షాపు, ఇక్కడ చాలా బాగుంటుందంట, క్వాలిటీ వైజ్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనేసి ఇక్కడికి తీసుకొచ్చారు. సరే ఎలా ఉంటుంది అని చూసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక ఆ స్టైల్లో ఒక టాప్ తీసుకున్నాము, ఒక మెమరీగా ఉంటుంది అక్కడికి వెళ్ళాక అనేసి. సో కానీ చాలా బార్గింగ్ చేయాలి ఇక్కడ కూడాను, బాగానే తగ్గించారు కూడా మేము అడిగిన దానికి. సో మంచి మెటీరియల్తో బాగా దొరికింది. అండ్ అలా అని మంచి టాప్ ఏం కాదు, అక్కడ స్టైల్ టాప్స్ అనమాట. సో అక్కడ స్టైల్ టాప్స్ తీసుకున్నాను. బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మెటీరియల్ అండ్ ఇలాంటి క్లాత్ అయితే నాకు ఎక్కడ కనిపించదు, అంటే బయట అంటే శ్రీనగర్ సిటీలోని. సో అక్కడ మంచిగా తీసుకున్నాను అనిపించింది, బట్ మాకు షాపింగ్ అయితే అంతగా ఏం అవ్వలేదు, టైం లేదు, ఎందుకంటే నెక్స్ట్ రోజు అమర్నాథ్ వెళ్ళాలి. అమర్నాథ్లోనే 2 days అయిపోయింది. వెంటనే మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మాకు చాలా వెంటనే అయ్యింది, అందుకనేసి మాకు షాపింగ్ చేయడానికి కూడా అవ్వలేదు. అండ్ మొఘల్ గార్డెన్ వెళ్దాం అనుకున్నాను, మొఘల్ గార్డెన్కి కూడా వెళ్ళడం అవ్వలేదు, అవన్నీ మిస్ అయ్యాయి అన్నమాట. ఇది నా శ్రీనగర్ సైట్ సీయింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను అమర్నాథ్ వీడియోతో మీ ముందుకు వస్తాను, అది కూడా కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా దీని తర్వాత ఒక 3 daysలో ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి ప్లీజ్.